స్టేట్ ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్ ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసినటువంటి టీజీపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ 2 రిజల్ట్ లో నాకు రాష్ట్రంలో 3వ ర్యాంకు తర్వాత జోన్ లో మొదటి ర్యాంక్ రావడం జరిగింది. నా పేరు బి మనోహర్ రావు. మా ఊరు ఉజలాంపాడ్ గ్రామము, సిర్గాపూర్ మండల్, సంగారెడ్డి జిల్లా. 317 జీవో వల్ల ఉమ్మడి మెదక్కి సంగారెడ్డి నుంచి మెదక్ జిల్లాకి ట్రాన్స్ఫర్ కావడంతో నేను అంశాన్పల్లిలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్గా ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా జరిగినటువంటి గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్లో నాకు రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ వచ్చింది. రీసెంట్గా నాకు కాలేజ్ కూడా అలాట్ చేయడం జరిగింది. అది కుత్బుల్లాపూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి నాకు అలాట్ చేయడం జరిగింది. రేపు సీఎం గారు రవీంద్ర భారతిలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం అనౌన్స్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో 430 మార్కులు వచ్చినాయి. ర్యాంక్ తెలియదు, ఉద్యోగం ఎక్కడ వస్తుంది ఏమొస్తుందో తెలియదు. ఇప్పటికీ ఎవరి మార్కులు వాళ్ళకే తెలుసు. ఈరోజు ఇచ్చినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో నాకు స్టేట్ 3rd ర్యాంక్, జోన్ 1st ర్యాంక్ రావడం జరిగింది. అయితే సార్ నేను నోటిఫికేషన్ లేనప్పుడు ఏం చేశానంటే ఖచ్చితంగా రోజుకు 4 గంటలు చదవాలి ఖచ్చితంగా, ఎందుకంటే సబ్జెక్ట్ మర్చిపోతాం మనము. కాబట్టి నోటిఫికేషన్ లేనప్పుడు, ఎన్నికలప్పుడు, ఇవన్నీ ఖాళీ టైంలో ఉన్నప్పుడు నేను ఏం చేసేదంటే రోజు 9 to 4 స్కూల్కి వెళ్ళేవాడిని, తర్వాత 4 to 7 రెస్ట్ తీసుకునేవాడిని, 7 to 9 చదివేవాడిని 2 అవర్స్, తర్వాత 10 to 2 o'clock నైట్ వరకు చదివేవాడిని, 5-6 అవర్స్ నిద్రపోయేవాడిని, బుక్కులు కుటుంబం ఇదే చేసేవాడిని. ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో వెంటనే ఇక స్కూల్ ఉద్యోగం చేసుకుంటూ ప్రిపరేషన్ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరికి న్యాయం చేయలేం, ఇక్కడ ఇది న్యాయం చేయలేం, అక్కడ అది న్యాయం చేయలేం. ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాలి. కాబట్టి నేను 6 నెలల పాటు నేను స్కూల్కి లాంగ్ లీవ్ పెట్టేసి హైదరాబాద్లోని అశోక్ నగర్లో నాగార్జున స్టడీ సెంటర్లో జాయిన్ కావడం జరిగింది. ఆ స్టడీ సెంటర్లో దాదాపు 6 నెలలు సార్ పర్యవేక్షణలో, సార్ గైడెన్స్లో, అక్కడ మెటీరియల్తో, అది ఒక్క ఇన్స్టిట్యూట్ తప్ప వేరేది ఏది నమ్మకుండా సీరియస్గా ప్రిపేర్ అయ్యాను. తర్వాత ఆ సార్ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్, తర్వాత నా మైండ్ని రెండు ఉపయోగించి కామన్ సెన్స్తోనే ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ కామన్ సెన్స్, ఆ సార్ గైడెన్స్, నా కష్టము, నా కుటుంబ సహకారం వల్ల ఈరోజు మీ ముందు నిలబడానండి. మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడకుండా మనం ఇప్పుడే మొదలు పెట్టేసేయాలి. నోటిఫికేషన్ వచ్చేది వస్తుంది. ఎందుకంటే మనకు కొన్ని స్టాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఇవి మారవు. కాబట్టి అవి కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాలి. నోటిఫికేషన్ తర్వాత ప్రభుత్వం కూడా టైం తక్కువ ఇస్తుంది కాబట్టి ఏవైతే డైనమిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి తర్వాత చదువుకోవాలి. స్టాటిక్ సబ్జెక్టులు మనం ఇప్పుడు చదివేసి పెట్టుకోవాలి. 4 అంశాలు మాత్రం మనము దృష్టిలో పెట్టుకుంటే సక్సెస్ అవుతాం. నా దృష్టిలో నేనైతే 4 ఫాలో అయ్యాను. 1, సిలబస్ని పూర్తిగా మనము అధ్యయనం చేయాలి. 2, ప్రామాణిక పుస్తకాలు, అంటే మార్కెట్లో దొరికేటటువంటి అడ్డదిడ్డమైన పుస్తకాలు కొనుక్కోకుండా, ఎక్కువ పుస్తకాలు కొనుక్కోకుండా మంచి ప్రామాణిక స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాలి. 3, మంచి గైడెన్స్ ఉండాలి. అంటే నేను ఏదో ఒక కోచింగ్ సెంటర్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి, బాగా వాళ్ళ విజయ అవకాశాలు చూడాలి, వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి, జెన్యునా కాదా మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు నేనైతే నాగార్జున స్టడీ సెంటర్లో దాదాపు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎకనామీలో ఎన్నో ర్యాంకులు కొట్టించినటువంటి సెంటర్ని. పోయిన గ్రూప్ 2లో కూడా స్టేట్ 1st ర్యాంక్ అక్కడి నుంచి రావడం జరిగింది. సో అందులోనే అక్కడ జాయిన్ కావడం జరిగింది. అట్లా గైడెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది. కోచింగ్ సెంటర్ అవసరమా అంటే అవసరం నా దృష్టిలో. ఎందుకంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది. వాళ్ళే మనకు కొంత రెడీమేడ్గా తయారు చేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది. కాబట్టి అట్లాంటి గైడెన్స్ తీసుకోవాలి. తర్వాత 4వది, పాత ప్రశ్న పత్రాలు అనేది బాగా మనం తరోగా చూడాలి. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఏం లేదనేటటువంటి విషయాలపైన దృష్టి సారిస్తే సమయాన్ని వేస్ట్ చేయకూడదు. ఖచ్చితంగా మనకు రోజుకు 6 నుంచి 8 గంటలు ఎగ్జామ్స్ లేనప్పుడు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు 8 నుంచి 12 గంటల వరకు చదివితే ఖచ్చితంగా మనకు విజయం సాధిస్తాం. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కామన్ సెన్స్ అనేది బాగా వాడాలి ఈ ఎగ్జామ్లలో ప్రస్తుతం ఉండేటటువంటి స్టాండర్డ్స్లో. నేను కూడా దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి విద్యార్థిని. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, మేము కూడా పేద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడినే. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో మనకు చాలా అవకాశాలు ఉన్నాయి, ఆన్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఉన్నాయి. కాబట్టి వాడుకోండి, మంచి జ్ఞానం సంపాదించుకోండి. తర్వాత నాలాంటి సహకారం కావాలంటే ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను. గైడెన్స్ కావాలన్నా, తర్వాత పుస్తకాలు కావాలన్నా, సహాయ సహకారాలు నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. మీరు కాల్ కూడా చేయొచ్చు, నన్ను కూడా కలవచ్చు. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమయం వృధా చేయకుండా ప్రస్తుతం సోషల్ మీడియాకి దూరం ఉంటూ అవసరమైన దానికి మాత్రమే మనం సోషల్ మీడియాని వాడుకుంటే, టైం వృధా చేయకపోతే మనకు విజయ అవకాశాలు చాలా దగ్గరగా ఉంటాయి.